ఒరే ఫ్రెండ్, నేను ఇక్కడ జిరాఫీ మీద ఊరేగుతూ వస్తున్నా. సిగ్నల్ అందట్లేదు. క్యాటరింగ్ వాడికి చెప్పు భోజనాల్లో ఆవకాయ ముద్దపప్పు లేకపోతే పందిరి పీకేస్తా అని. అబ్బా ఊరుకోరా బాబు, నీకెప్పుడు తిండిగోలే. పెళ్లికెళ్తున్నాం, అక్కడ అందరూ పత్రిక చూడరు, నన్నే చూస్తారు. ఈ ఐలైనర్ అడ్డం తిరిగితే ముహూర్తం మారిపోతుంది. అరే సుబ్బారావు, మళ్ళీ నేనే. ఇందాక నుంచి పత్రికల గురించి చెబుతున్నా కదా, ఇప్పుడు ఒక కొత్త తంటా వచ్చి పడింది. ఈ జిరాఫీ మధ్యలో ఆగిపోయిందిరా. ఏమండి బిజినెస్ మెన్ గారు, ఆ ఫోన్ ఆపి కాస్త ఇటు చూడండి. నా లిప్స్టిక్ షేడ్ దానికి నచ్చలేదట, అందుకే అలా ఎగతాళిగా చూస్తోంది. ముందు ఆ జిరాఫీకి డ్రైవింగ్ నేర్పించండి. చూసారుగా గాయ్స్, మా డ్రైవర్ గారు సమ్మె చేస్తున్నారు. పైన మా ఆవిడేమో మేకప్ టచ్ ఇస్తోంది. కింద చూస్తే పొలాల్లో జనం పత్రికలు అడుగుతున్నారు. కానీ ఈ జిరాఫీ హైట్ వల్ల పత్రికలు అందట్లేదు. విసిరేస్తే అవి పత్రికలు అవ్వవు, గాలిపటాలవుతాయి. నా హెయిర్ స్టైల్ జిరాఫీ ఊపుకి ఊడిపోతుంది. ఈ ఫోటోలో నా కళ్ళద్దాలు సరిగ్గా పడకపోతే నీ ఫోన్ తీసి ఆ జిరాఫీకి ఇచ్చేస్తా, జాగ్రత్త. ఒరే పంతులు, క్యాటరింగ్ వాడిని ఆవకాయ డబ్బా మూత తీయొద్దని చెప్పు. ఆ వాసన తగిలి జిరాఫీ పొలాల్లోకి పరుగు తీస్తోంది. గోల తగలయ్యా, ముందు నన్ను గట్టిగా పట్టుకో. నా మేకప్ చెదిరితే మాత్రం వచ్చే ఏడాది నీకు ఒక్క పత్రిక కూడా పంచనివ్వను. గుర్రం ఇక్కడ గడ్డి తింటూ సెటిల్ అయిపోయింది. మీరు గనక ఇప్పుడే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ గుర్రం నేరుగా మీ పొలాల్లోకి వచ్చేస్తుంది, మీ గడ్డి అంతా తినేస్తుంది. అంతేకాదు, ఒకవేళ మీరు షేర్ చేయకుండా నా మేకప్ మీద మంచి కామెంట్ పెట్టకుండా వెళ్ళిపోతే ఈ గుర్రం మీద మిమ్మల్ని ఎక్కించి రోజంతా ఊరంతా తిప్పుతాం. ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో మీ ఇంట్లోనే కనిపిస్తాం.